కర్కాటక రాశి వారికి సప్తమ స్థానంలో రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు, ద్వితీయంలో కేతువు, వ్యయంలో గురువు, అష్టమంలో రాహువు, భాగ్యంలో శనేశ్వరుడు. కొన్ని ఫినాన్షియల్ గెయిన్స్ ని పొందగలుగుతారు. లిటిగేషన్ లో ఉన్నటువంటి భూముల రీత్యా మంచి పరిణామాలు ఏర్పడతాయి. అంటే కొంచెం ప్రోగ్రెషన్ ఉంటుంది, అంటే ఏదో కదలిక ఉంటుంది. అన్నదమ్ములు గొడవలు కావచ్చు, ఇతర గొడవలు కావచ్చు, ఏదో కాగితాలు ముందుకు వెళ్ళడం వెనక్కి రావడము, అసలు స్తబ్దుగా ఉన్నటువంటి వ్యవహారాలలో కదలికలు అనేవి ఏర్పడతాయి. తద్వారా 3 వంతులు బెనిఫిట్స్ పొందే అవకాశం ఉంటుంది. గవర్నమెంట్ కోసం, గవర్నమెంట్ ఉద్యోగము, గవర్నమెంట్ వ్యవహారాల నుండి ధనం సంపాదించాలి, లేదా పెండింగ్ లో ఉన్నటువంటి బిల్స్ కు సంబంధించినటువంటి విషయాలు కాస్తంత నిదానంగా జరుగుతాయి. అధికారులు మారే అవకాశం ఉంటుంది. మళ్ళీ కొత్త వాళ్ళ పరిచయాలు, మళ్ళీ విషయం అంతా చెప్పడము, ఈ విధమైనటువంటి ప్రోగ్రెసివ్ గానే ఉంటుంది. నిదానంగా పనులు జరుగుతున్నప్పటికీ కూడాను పర్వాలా, కొంచెం ప్రోగ్రెసింగ్ గానే ఉంటుంది. అంతకు ముందులాగా రావద్దు, చెయ్యొద్దు, కనిపించొద్దు అన్నది ఏమి ఉండదు. రమ్మని పిలిచే వాళ్ళు ఉంటారు, మీరు చెప్పింది వినేవాళ్ళు ఉంటారు. ఇదొక అందుకు అదృష్టంగానే భావిస్తారు. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రీత్యా అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. చిన్న చిన్న తగాదాలు, గొడవలు మాత్రం విపరీతంగా ఉంటాయి. వేటికి మీరు ప్రతిస్పందించొద్దు, ఏ హామీలు ఇవ్వద్దు, ఏ హామీ పథకాల మీద మీరు సంతకం పెట్టద్దు. మీరు చేతకాని వాళ్ళని మీ వాళ్ళు అన్నా కూడాను అవును నాకు చేత కాదు అని మీరు ఊరుకున్నంత ఉత్తమము ఇంకోటి లేదు. లేదు నాకు చేత అవుతుంది, నా అంత వీరులు ఎవ్వరూ లేరు, నేనే చేయగలుగుతా, నేను చేసి చూపిస్తా, నీకు ఇవ్వాల్సింది నీకు ఇస్తా అంటే మాత్రం ఎవరు ఏమీ చేయలేరు. మీరు ఆ పని చేయలేరు. మీరు ఆ డబ్బులు నష్టపోతారు. మీరు దాచుకున్న డబ్బులు, మీకోసం దాచుకున్న డబ్బులు కేవలం హెచ్చులకు వెళ్ళి వృధాగా వాళ్ళకి ఇచ్చి నమస్కారం చేయాల్సి వస్తుంది. ఇలాంటి విషయాల్లో మాత్రం కలగజేసుకోవద్దు. షార్ట్ కట్ లో ధనం సంపాదించడము, యాప్లు, బెట్టింగ్లు, లోన్స్, ఈ విషయాలకు ఖచ్చితంగా దూరంగా ఉండండి. పరిస్థితులు ఏదో బాగున్నాయి, సప్తమ స్థానంలో 4-5 గ్రహాలు ఉన్నాయి, మనకేదో అదృష్టం వరుస్తుందని మాత్రం అనుకోవద్దు. అది ధర్మపదంలో వెళ్ళిన వాళ్ళకు మాత్రమే వస్తుంది. ఇలా షార్ట్ కట్ లో ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఏం ఉపయోగం ఉండదు. శుభ్రంగా మీ డబ్బులు మొత్తం పోయే అవకాశం ఉంటుంది. 1-2 సార్లు ఈ విషయం చెప్తున్నాను. అప్రమత్తంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. స్పెక్యులేషన్ కావచ్చు, ఏదైనా ట్రేడింగ్ వ్యవహారాలు కావచ్చు, ఎప్పటి నుంచో వృత్తిరీత్యా ఉంటేనే కొనసాగించండి. ఇప్పటికిప్పుడు నేర్చుకొని చేసేసేయాలని మాత్రం చెయ్యొద్దు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ట్రావెలింగ్ అలసటికి కారణమవుతుంది. చీటికి మాటికి చిన్న చిన్న ప్రయాణాలు చేయవలసి రావడము, ఎక్కువగా అలసిపోవడము, మన కార్యక్రమాలకి, మన ఇంట్లో ఉండేటువంటి వ్యవహారాలకి, పెళ్లి కార్యక్రమాలు కావచ్చు, లేదా ఇతర ఫంక్షన్స్ కావచ్చు, ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి వ్యవహారాల రీత్యా ఎక్కువ తిరగడము, 10 మందితో కలయిక, పరిచయాలు, ఈ వ్యవహారాల ద్వారా ఎక్కువగా అలసిపోవడము, మీ పనులు, మీ బాధ్యతలు వేరే వాళ్ళకి ఇచ్చి మరీ చేయించుకునే విధంగా మారవచ్చు. నిస్సందేహంగా, నిర్మోహమాటంగా సహాయాన్ని పొందండి. ఏదో చెడు కార్యక్రమాలకు మనం ఏం వినియోగించుకోవడం లేదు, ఇంకొకళ్ళ కాళ్ళు పట్టుకొని లాగడానికి మనం ఏం చేయడం లేదు. అలాంటి దిక్కుమాల పనులు చేస్తున్న వాళ్ళే 10 మంది పోగై చేస్తున్నారు. ఒక పెళ్లి కావచ్చు, ఒక శుభకార్యం కావచ్చు, లేకపోతే ఏదైనా దైవ కార్యక్రమం కావచ్చు, 10 మంది కలిసి చేయడంలో తప్పేం లేదు. వాళ్ళ టైం ఏం మనమేం వృధా చేయడం లేదు, వాళ్ళకేం మనమేం నష్టం కలిగించడం లేదు. ఉత్తర వాళ్ళకు కూడా అవగాహన ఉంటే అది వాళ్ళకి బెనిఫిట్ అయ్యే విషయమే కదా. ఇలానే ఆలోచించండి. ఎవరిని కలుపుకోకూడదు, ఎవరు రాకూడదు, మనం ఎవరిని అడగకూడదు, అడిగితే చిన్నతనంగా భావించడం, ఇవన్నీ కొంతకాలం పక్కన పెట్టేయండి. చక్కగా అయిన వాళ్ళు కావచ్చు, స్నేహితులను కావచ్చు పిలిచి వాళ్ళ ద్వారా మీరు సహాయం పొందగలిగితే కార్యానుకూలత మరింతగా పెరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు పసుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 8. ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామి వారి స్తోత్రాన్ని పఠించండి. రాబోయే మాఘమాసంలో రోజు దీపారాధన చేసుకునే అలవాటు ఉన్నవారు అది చేసుకుంటూ చక్కగా దుర్గాదేవి స్తోత్రం గాని, సరస్వతీదేవి అష్టోత్తరం గాని చదవండి. లేదు మాకు నిత్యం పూజ చేసుకునే అలవాటు ఉంది, అప్పుడప్పుడు కొన్ని కార్యక్రమాలను కూడా మేము చేస్తుంటాము అని అనుకున్న వాళ్ళు శ్యామలాదేవి దండకాన్ని వినే ప్రయత్నం చెయ్యండి. కొంతకాలం విన్న తర్వాత మాత్రమే చదవండి. అది అపశృతులు పలకకూడదు.
ఇది గ్రహించి మెలగండి. ఏ దేవి స్తోత్రమైనా కూడాను మనం తప్పుగా ఉచ్చరిస్తే మాత్రము పుణ్యం బదులు పాపం చుట్టుకునే అవకాశం ఉంటుంది. మేము చేస్తున్నాం, మాకు పని జరగటం లేదు అని అంటే మనం అక్కడ తప్పు చేస్తున్నామని అర్థం. మళ్ళీ మనం తప్పు చేస్తున్నామని ఎవరైనా గట్టిగా చెప్తే మళ్ళీ అదొక తప్పు. అందుకని చెప్పేవాళ్ళు కూడా చెప్పలేకపోతున్నారు, గట్టిగా మందలించలేకపోతున్నారు. మనం చేస్తే ఫలితం వస్తుంది వెంటనే నేను చెప్పను, కానీ కొంతకాలం చేసిన తర్వాత మాత్రము ఒక మంచి పాజిటివ్ వైబ్రేషను, మనం చేస్తున్న దానికి ఒక మంచి ప్రతిఫలం కనిపిస్తుంది. కానీ ఎంతకాలం నుంచో చేస్తున్నాం మాకు కనిపించలేదని అంటే మనం చేసే విధి విధానంలోనే ఏదో తప్పు చేస్తున్నామని అర్థం. 1-2 సార్లు వెరిఫై చేసుకోండి, మళ్ళీ ప్రయత్నం చేయండి, బాగుంటుంది. ప్రత్యేకంగా శ్యామలాదేవి అమ్మవారు కాళీ స్వరూపం. అనవసరంగా హడావుడి పడి మాత్రం ఏం చెయ్యొద్దు. ఈవిడ పూజ చేసేటప్పుడు మాత్రం అరగంటకి ఇంకొక గంట కేటాయించుకుంటే మాత్రమే చెయ్యండి. అంటే అరగంట పూజ చేయాల్సిందైతే మామూలుగా దానికి గంట టైం కేటాయించుకోండి. నాకు 10 నిమిషాలే ఉంది, నేను 10 నిమిషాల్లో చేసేస్తానని మీరు చేస్తే మాత్రం ఏ ఉపయోగం లేదు, అనవసరంగా చికాకుల్లో పడతారు. కాబట్టి దాని జోలికి జోక్యానికి కూడా వెళ్ళొద్దు. గణపతి స్తోత్రము, సరస్వతీదేవి స్తోత్రం చదువుకోండి. చక్కగా బుద్ధి జ్ఞానం అన్నీ మనకు వస్తాయి. తద్వారా మళ్ళీ మనం అన్ని చేసుకోగలుగుతాము. ఇది నిదానంగా గ్రహించి చేయండి.